రాష్ట్ర సర్కార్కు ఎక్సైజ్ శాఖ నుంచి భారీ ఆదాయం వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ రాబడి రికార్డు స్థాయికి చేరింది. దరఖాస్తుల ఫీజులతో పాటు వ్యాట్తో కలిపి కాసుల వర్షం కురిసింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు కాసులు కురిపిస్తున్నారు మద్యం ప్రియులు. మద్యంపై వచ్చే ఆదాయం సరికొత్త రికార్డు సృష్టించింది. 2014 తర్వాత తొలిసారిగా మద్యం అమ్మకాలపై వచ్చిన ఆదాయం 40,000 కోట్ల మైలురాయిని అధిగమించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ 40,209 కోట్ల ఆదాయాన్ని రాబట్టింది. మద్యం అమ్మకాలు వాటిపై వ్యాట్తో కలిపి ఈ మొత్తం వచ్చినట్టు అధికారులు తెలిపారు. గత 7 ఏళ్ల కాలంలోనే ఈ ఆదాయం రెట్టింపు అయిందని అంటున్నారు ఆఫీసర్లు. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి అదనంగా 2,722 కోట్ల వరకు అమ్మకాలు పెరిగి 7% వృద్ధిని నమోదు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం 20,859 కోట్లు ఉండగా 2025-26 నాటికి అది 40,209 కోట్లకు చేరుకుంది. అంటే కేవలం 7 ఏళ్ల వ్యవధిలోనే ఆదాయం 100% పెరిగింది. అంతకుముందు 37,487 కోట్లుగా ఉన్న అమ్మకాలు ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి 40,000 కోట్ల మార్కును దాటాయి. మద్యం వినియోగం తీరును పరిశీలిస్తే లిక్కర్ అమ్మకాలు స్వల్పంగా పెరగ్గా బీర్ల అమ్మకాలు తగ్గాయి. 2025-26లో 382.91 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడవగా నిరుడితో పోలిస్తే ఇది 2% వృద్ధిని నమోదు చేసింది. అయితే బీర్ల అమ్మకాలు గతేడాది 536.13 లక్షల కేసులుండగా ఈసారి 387.34 లక్షల కేసులకు పడిపోయి 9% తగ్గాయి. నెలవారీ అమ్మకాల్లో డిసెంబర్ నెల 5,051 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా అక్టోబర్ నెల 2,709 కోట్లతో కింది స్థాయిలో ఉంది. కేవలం మద్యం అమ్మకాలే కాకుండా లైసెన్స్ ఫీజులు, దరఖాస్తుల రూపంలోనూ ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులు సమకూరాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం షాపులతో వార్షిక రెంటల్ ఫీజు రూపంలో 1,771 కోట్లు, 1,214 బార్లతో 549 కోట్ల ఆదాయం వచ్చింది. వీటికి తోడు మద్యం షాపుల కేటాయింపు కోసం వచ్చిన 95,628 దరఖాస్తులతో అదనంగా 2,869 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి చేరింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎక్సైజ్ ఆదాయం పెరుగుతూ వస్తోంది. 2015-16లో 12,706 కోట్లుగా ఉన్న ఆదాయం 10 ఏళ్ల కాలంలోనే 3 రెట్లు పెరిగింది. 2021-22లో 30,783 కోట్లుగా ఉన్న ఆదాయం ఆ తర్వాత వరుసగా 35,000 కోట్లు, 37,000 కోట్లు దాటుకుంటూ ఇప్పుడు సరికొత్త రికార్డును చేరుకుంది.